Yeah, praise the Lord. Matthew 19th chapter 13 to 15 చూద్దాం. So then little children were brought to him. It is marvelous that in the midst of Jesus' teaching on marriage, parents brought their children to be blessed. Today, parents should still bring their children to Jesus. He wants to bless them and welcome them into the kingdom of heaven. So పెళ్లి గురించి వివాహం కోసం మాట్లాడుతున్నారు అనమాట దేవుడు. వివాహం కోసం మ్యారేజ్, డైవర్స్ వీటి అన్నిటి గురించి మాట్లాడుతుంటే ఈ సమయంలో దేవుడు దీనికోసం, యేసుక్రీస్తు దీనికోసం బోధ చేస్తూనే ఉన్నాడు. మ్యారేజ్ కోసం, డైవర్స్ కోసం, ఇంకా ఎవరైతే పెళ్లి లేకుండా సింగిల్స్గా ఆత్మలోను దేహంలోను పవిత్రంగా ఉంచుకుంటూ ఉండే వాళ్ళ కోసం, వాళ్ళందరి కోసం చెప్తుంటే ఈ లోపల కొంతమంది తల్లిదండ్రి వాళ్ళ పిల్లల్ని దేవుడి దగ్గర తీసుకొస్తున్నారు ప్రార్థన చేయించుకుందామని. సో తీసుకొస్తుంటే శిష్యులు ఆపేస్తుంటే కానీ దేవునికి ఏముందంటే హీ వాంట్స్ టు బ్లెస్ దెమ్ అండ్ వెల్కమ్ దెమ్ ఇన్ టు ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్. దేవుడికి పిల్లల్ని వెల్కమ్ చేయాలని ఉంది, పరలోక రాజ్యానికి వాళ్ళని బ్లెస్ చేయాలని ఉంది. చూడండి, it was a Jewish custom to bring a child to the elders on the evening of the day of atonement to bless him and pray for him. సో యూజువల్గా జూవిష్ కల్చర్లో సాయంత్రం పూట పెద్దవాళ్ళ దగ్గర తీసుకొచ్చి వాళ్ళకి నమస్కారం చేయటం అలా చేస్తారు కదా మన వాళ్ళు. సేమ్ అలాగే వాళ్ళ దగ్గర తీసుకొచ్చి చిన్నపిల్లల్ని దీవించమని అడుగుతారంట వాళ్ళు పేరెంట్స్. మన పెద్దోళ్ళ దగ్గర ఎలా ఆశీర్వాదం తీసుకుంటాం సేమ్ అలాగా అటువంటి కష్టం ఉందంట. దీస్ ఆర్ టర్మ్డ్ బై Luke 18:15. ఓకే, ఇన్ఫాంట్స్, వెరీ యంగ్ చిల్డ్రన్ అని చెప్పేసి మాట్లాడుతున్నారు. లెట్ ద లిటిల్ చిల్డ్రన్ కమ్ టు మీ. దిస్ ఆల్సో షోస్ సంథింగ్ రిమార్కబుల్ అబౌట్ జీసస్ క్యారెక్టర్. హీ వాస్ ద కైండ్ ఆఫ్ మ్యాన్ దట్ చిల్డ్రన్ లైక్డ్ అండ్ ద చిల్డ్రన్ ఆర్ ఆఫెన్ అస్ట్యూట్ జడ్జెస్ ఆఫ్ క్యారెక్టర్. సో చూడండి, ఆయన యేసుక్రీస్తు నేచర్ కోసం మనం అర్థం చేసుకుంటే యేసుక్రీస్తు చిన్నపిల్లల్ని చాలా ఇష్టపడేవాడు. అలాగే చిన్నపిల్లలు కూడా క్రీస్తుని బాగా ఇష్టపడేవాళ్ళు. చిన్నపిల్లల్లో ఆశ్రయం అంటే చిన్నపిల్లలు దగ్గరికి రీచ్ అయ్యేంత ఫ్రెండ్లీగా ఉండేవాడు, అంత నెమ్మదిగా, అంత సామరస్యంగా ఉండేవాడు. లైక్ యూజువల్గా చిన్నపిల్లలు వాళ్ళ జడ్జిమెంట్ పర్ఫెక్ట్గా ఉంటుంది. ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు ఒక వ్యక్తిని చూడగానే అతని దగ్గరికి వెళ్ళాలా వద్దా వాళ్ళు వెంటనే నిర్ణయం చేసుకుంటారు. చూడగానే ఏడ్ చేయటం, లేకుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళకుండా ఉండటం. అర్థమవుతుందా మీకు? అది ఆ వ్యక్తిని బట్టి, ఆ వ్యక్తి ప్రవర్తనను బట్టి వాళ్ళు దగ్గర, అంటే ఆకారాన్ని చూసి కొంతమంది భయపడతారు కానీ ఆ వ్యక్తిని ప్రవర్తించే ప్రవర్తనను బట్టి చాలా మంది వెంటనే కొంతసేపు రీచ్ అవుతారు. అర్థమవుతుందా మీకు ఏమంటున్నాను? చిన్నపిల్లలు కరెక్ట్ జడ్జిమెంట్ చేస్తారు వాళ్ళు. సో అలాగే చిన్నపిల్లలు యేసుక్రీస్తుని ఇష్టపడేవాళ్ళంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మనం. ఆయన ఎంత కైండ్ హార్ట్తో ఉండేవాడు, ఎంత హంబుల్ హ్యూమిలిటీతో ఉండేవాడు, ఎంత రీచబుల్గా ఉండేవాడు. అంటే ఎవరైనా సరే దగ్గరికి రావచ్చు అన్న ఇదిగా ఆయన జీవించేవాడు. సో హీ లేడ్ హీస్ హ్యాండ్స్ ఆన్ దెమ్. విత్ దిస్ Jesus blessed the children. The laying on of hands is used biblically as a way to bestow blessing on another. He did not baptize them, but he did bless them. సో ఇక్కడ మనం చూస్తే ఆయన బాప్టిజం ఇవ్వలేదు వాళ్ళకి, చిన్నపిల్లలకి ఏమి, కేవలం ఆయన బ్లెస్ చేశాడు, ఆశీర్వదించాడు. ఈరోజు నువ్వు నేను కూడా ఆశీర్వదించవచ్చు. క్రీస్తు నామములో ఆశీర్వాదం ఇంకా శక్తివంతమైంది. అర్థమవుతుందా? మనం పదాలు వాడం కానీ మనం బ్లెస్ చేయటం చాలా చాలా ఇంపార్టెంట్. చిన్నపిల్లలనే కానీ ఎవరైనా సరే హూ కమ్స్ టు అస్ వాళ్ళని మనం బ్లెస్ చేయడం చాలా ఇంపార్టెంట్. గాడ్ బ్లెస్ యూ మ్యామ్, గాడ్ బ్లెస్ యూ సార్ అని చెప్పేసి చెప్తా ఉంటాం కదా. సో దే ఆర్ ఆల్ ఇంపార్టెంట్ వర్డ్స్. యేసుక్రీస్తు ఏ విధంగా అయితే చిన్నపిల్లల్ని ఆశీర్వదించాడో ఆ విధంగా మనందరం కూడా ఆశీర్వదించాలి మన దగ్గరకు వచ్చిన వారిని ప్రత్యేకంగా. ఓకే, లెట్ ద లిటిల్ చిల్డ్రన్ కమ్ టు మీ. సో ఓవరాల్గా ఈ కాన్సెప్ట్ చూస్తుంటే నేను మీకు స్క్రీన్ షేర్ చేస్తాను. చూడండి ఇక్కడ. Yeah. So Jesus, so he could lay his hands on them, but Jesus' disciples scolded the parents for bothering him. So కానీ డిసైపుల్స్ ఆపేశారు. అర్థమవుతుందా? మనం కూడా ఎవరైనా సరే ప్రార్థన చేయించుకోవడానికి వస్తే వీళ్ళు అన్యులు, వీళ్ళు వాళ్ళు, వీళ్ళు అని చెప్పేసి కేటగరైజ్ చేసేసి మనం ఆపేస్తే అది కరెక్టా తప్ప? ఎవరు చెప్తారు? సో డిస్కషన్. ఎవరైనా అన్యులు ప్రార్థన చేయించుకోవడానికి వస్తే వాళ్ళని ఆపేయాలా, ప్రార్థన చేయొచ్చా, చేయకూడదా? అనిల్ అంటే దేవుడిని నమ్ముకుని వాళ్ళు. గౌరీ నువ్వు చెప్పమ్మా, మీట్లో ఉన్నావు. వాళ్ళిద్దరు ఎలా పలకట్లేదు? ఏంటండి? ఎవరైనా సరే దేవుడిని నమ్ముకొని వాళ్ళు దగ్గరకు వచ్చి ప్రార్థన చేయండి నా కోసం అని అంటే
చర్చికి వచ్చారు, వాళ్ళు అన్యులు, వాళ్ళు దేవుడిని నమ్ముకోలేదు ఎప్పుడు కూడా. వాళ్ళ కోసం ప్రార్థన చేయొచ్చా, ప్రార్థన చేయకూడదా? ఇక్కడ ఉన్న వర్స్ ప్రకారం చూస్తే చిన్నపిల్లల్ని నా దగ్గర రండి అని అంటే రానివ్వండి అంటే, ఎవరైతే దేవుడిని నమ్ముకోలేదో వాళ్ళు అజ్ఞానంలో ఉన్నారు, లోకంలో ఉండిపోయారు, వాళ్ళ దేవుడి గురించి జ్ఞానం లేదు, దేవుడి విషయంలో వాళ్ళు చిన్నపిల్లలను గ్రహించుకుంటే వాళ్ళ కోసం మనం ప్రార్థన చేయొచ్చా లేదా? ప్రార్థన చేయొచ్చు ఖచ్చితంగా. ఓకే, గౌరీ నువ్వేమంటావు? చేయొచ్చు సార్. ఓకే, ఫైన్, వెరీ గుడ్. సో ఈ వచనంలో ఒకటి వచనం చదువుతున్నప్పుడు నాకు అదే అండర్స్టాండింగ్ కలిగింది అనమాట. But the disciples scolded the parents for bothering him. But Jesus said, let the children come to me. Don't stop them. Don't stop them. సో ఎవరైతే దేవుని దగ్గరికి రావాలని కోరుకుంటారో వాళ్ళని ఎవరు ఆపొద్దు. అన్యుల్లో అయినా దేవుని నమ్ముకున్న వారని రానండి, ప్రార్థన చేయండి, వాళ్ళతో కలిసి ప్రార్థన చేయండి, వాళ్ళ కొరకు ప్రార్థన చేయండి. ఆ అలవాటుని మనం పెంచుకుంటూ పోవాలి. సో ఆ విధంగా ఆ ప్రార్థనలో వాళ్ళు దేవుడు వాళ్ళతో మాట్లాడి దే కెన్ మూవ్, దేవుడిలో ఇంకా ముందుకు వెళ్ళొచ్చు. ఓకే, ఫర్ ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్ బిలాంగ్స్ టు దోస్ హు ఆర్ లైక్ దీస్ చిల్డ్రన్. చిన్నపిల్లలు, ఇటువంటి చిన్నపిల్లలకే పరలోక రాజ్యం చెందింది అని చెప్పేసి దేవుని వాక్యం చెప్తుంది. ప్రార్థన చేస్తాను నేను. ప్రార్థన. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధ పరచబడును గాక. పరిశుద్ధ దేవ, నీకు వందనాలు, నీకు స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఆయన శిష్యులు తీసుకుని వచ్చిన వారిని గద్దింపగా, యేసు చిన్నపిల్లలను ఆటంకపరచొద్దు, వారిని నా యొద్దకు రానీయుడి అని మీరు ఏ విధంగా అయితే చెప్పారో తండ్రి, ఆ విధంగా నాయన ప్రభు ఎవరెవరైతే తండ్రి ప్రార్థన అవసరతల కొరకు నాయన ప్రభు మా దగ్గరికి వస్తారో తండ్రి, ఎవరైతే యేసుక్రీస్తు నమ్ముకోకుండా ఉన్నారో, ఎవరైతే నాయన ప్రభు యేసుక్రీస్తులు లేక నాయన ప్రభు బాధపడుతున్నారో తండ్రి, మా దగ్గరకు వచ్చినప్పుడు మేము ఏదో కేటగిరీలో చూడకుండా నాయన ప్రభు ప్రార్థించడి వారిగా మమ్మల్ని చేయండి. రక్షణ సువార్తను ప్రకటించడి వారిగా చేయండి. నీలో ఉన్న ప్రేమను నాయన ప్రభు, నీవు రక్షించిన నరకంలో పడిపోకుండా నాయన ప్రభు పరలోక రాజ్యం వెళ్ళటానికి తండ్రి నీవే మార్గమని నాయన ప్రభు తెలియచేసి వారితో ప్రార్థించే వారిగా మమ్మల్ని చేయండి అయ్యా. నీ కృపలో నడిపించుకోండి తండ్రి. నీ వాక్య ప్రకారం జీవించడానికి నాయన ప్రభు సరైన అండర్స్టాండింగ్తో మమ్మల్ని ముందుకు నడిపిస్తారని మా ప్రియమైన యేసుక్రీస్తు నామం పేరిట ప్రార్థించి అడిగి వేడుకుంటూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఎవరైనా చెప్తారమ్మా? ప్రియాంక, సత్య. చెప్పండి. దేవుని నామానికి వందనాలు, కూడిన మీ అందరికి వందనాలు. ఇక్కడ మనకి దేవుని యొక్క వాక్యం ఏం సెలవుస్తుందంటే, వన్ డే సమ్ పేరెంట్స్ బ్రాట్ దేర్ చిల్డ్రన్స్ టు జీసస్ సో హీ కుడ్ లే హిస్ హ్యాండ్స్ ఆన్ దెమ్ అండ్ ప్రే ఫర్ దెమ్. ఇక్కడ ఒకరోజు కొంతమంది తల్లిదండ్రులు వారి పిల్లల్ని దేవుని దగ్గర తీసుకొచ్చారు. ఎందుకనంటే దేవుని చేత వాళ్ళ పిల్లలకి ప్రార్థన అనేది చేపించడం కోసం అన్నమాట. సో అలా తీసుకొచ్చినప్పుడు అసలు ప్రార్థన చేయించాలని ఎందుకు అనుకున్నారు వాళ్ళు? అసలు ప్రార్థనే ఎందుకు చేయించాలనుకున్నారు? నేను ఇక్కడ ఇంట్లో ప్రేయర్ ని హైలైట్ చేయాలనుకుంటున్నాను. ఆ తర్వాత మనం చూసుకుంటే, బట్ ద డిసైబుల్స్ స్కోల్డెడ్ ద పేరెంట్స్ ఫర్ బాదరింగ్ హిమ్. ఇక్కడ ప్రేయర్ చేయించడానికి వచ్చినప్పుడు ఈ డిసైపుల్స్ ఎందుకు వాళ్ళని తిడుతున్నారు? అసలు ప్రార్థన అంటే ఏంటి? ప్రార్థనలో ఉన్న గొప్పతనం ఏంటి? అసలు ప్రార్థన చేస్తే ఏం జరుగుద్ది? అసలు ప్రార్థన ఎందుకు చేయాలి? ఆ ప్రార్థన ఎవరు చేయాలి? ఎవరి కోసం చేయాలి? ఏ క్షణంలో చేయాలి? అన్న పాయింట్స్ నేను హైలైట్ చేయాలనుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రేయర్ అనేది ఏంటంటే, ప్రేయర్ కెన్ చేంజ్ ఎవ్రీథింగ్. ఐ యామ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. నేను మీ అందరికీ ఒక లైవ్ ఎగ్జాంపుల్‌గా నేను ఇది ఉన్నాను మీ అందరికి కూడా. ఎందుకంటే ప్రార్థన అనేది ప్రతి మనిషి యొక్క బ్రతుకుని మార్చేస్తది. వీళ్ళు దేనికి పనికిరారా అన్న వాళ్ళ కోసం ప్రార్థన చేసినప్పుడు వాళ్ళు గొప్ప ప్రయోజకులుగా అవుతారు. వీళ్ళు తినడానికి తిండి లేదురా అనని వాళ్ళ కోసం ప్రార్థన చేసినప్పుడు వాళ్ళకి తిండి దొరుకుద్ది. హల్లెలూయా! అసలు ప్రార్థన అంటే ఏంటంటే, నువ్వు దేవునితో మాట్లాడడం. దేవునికి నీకు మధ్య ఎలాంటి ఏమంటారు మీడియేటర్స్ అక్కర్లేదు. నువ్వు డైరెక్ట్‌గా దేవునితో మాట్లాడుకోవడానికి దేవుడు నీకు అనేక సందర్భాలలో, అనేక రీతిలుగా దేవుడు నీకు వాగ్దానాలనేది దయచేశారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇర్మియా 33:3 నీవు నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇస్తానని దేవుడు చెప్తున్నారు. సో మనం ఎప్పుడైతే దేవునికి మొరపెడతామో డెఫినెట్‌లీ హి విల్ గివ్ ఆన్సర్. ఎందుకంటే ఎప్పుడైతే రైట్ టైమ్ వస్తదో, ఆ రైట్ టైమ్ వచ్చినప్పుడు డెఫినెట్‌లీ హి కెన్ ఆన్సర్ అవర్ ప్రేయర్. మనం
మన ప్రార్థనలో మనం ఏదైతే అడుగుతామో సున్నా గాని, పుల్లు గాని ఏది కూడా తప్పిపోకుండా దేవుడు ఆ రీతిగానే అన్నీ చేస్తారు. కాబట్టి వీళ్ళేం చేశారంటే ఆళ్ళ పిల్లల్ని తీసుకొచ్చి ప్రార్థించమని అడిగినప్పుడు హ్మ్. ఆహ్, దేవుడు ఆ రీతిగా వాళ్ళ కోసం చేశారు. ప్రార్థన చేసినప్పుడు వాళ్ళ పరిస్థితులు మారుతాయనని. ప్రార్థన చేస్తే వాళ్ళు మంచి చెడ్డల విచక్షణ జ్ఞానం కలిగి నడుచుకుంటారు అనని వాళ్ళు ఆ రీతిగా ప్రార్థన చేయించుకోవడానికి తండ్రి దగ్గరికొచ్చారు. మరి ప్రార్థన అనేది యేసుప్రభు దగ్గరికి మాత్రం ఎందుకెళ్ళాలి? వేరే ఎక్కడైనా ఎళ్లి చేయించుకోవచ్చు కదా వాళ్ళు. వేరే అన్య దేవతల దగ్గరికెళ్ళి అక్కడ కూడా వాళ్ళు ప్రార్థన చేసుకోవచ్చు కదా! లేదంటే వేరే ఇంకో దిక్కుకెళ్ళి ఎక్కడికైనా ఎళ్లి వాళ్ళు ఏదైనా చేసుకోవచ్చు కదా! వేరే వాళ్ళకి ప్రార్థన చేయొచ్చు కదా! ఎందుకు యేసుప్రభుకు మాత్రమే ప్రార్థన చేశారంటే, సర్వాన్ని సృష్టించినటువంటి దేవాది దేవుడైన సృష్టికర్తకి మాత్రమే ఆయన మాత్రమే దేవుడు. ఆయన మాత్రమే యుగయుగములు ఏలిడివాడు అనని వాళ్ళు తెలుసుకున్నారు కాబట్టి, వాళ్ళు ప్రార్థన చేస్తారు. ఇంకొకటి మనకి దేవుడు గాస్పెల్స్‌లో సెలవిస్తారు. నా తండ్రి నామమున మీరు నన్ను ఏమి అడుగునను నేను చేస్తానని దేవుడు చెప్తారు కాబట్టి, వాళ్ళు యేసుక్రీస్తు ప్రభు నామాన తండ్రి నామాన వాళ్ళు ప్రార్థన చేయడం అనేది అక్కడ మనం చూస్తున్నాం. ఇంకొకటేంటంటే ప్రార్థన చేయుట వలన కలిగే లాభాలేంటంటే, మనం ఈ లోకంలో మనం ఫిజికల్‌గా మనం కొన్ని లాభాలు పొందొచ్చు, పొందకపోవచ్చు. కానీ, మనం చనిపోయిన తర్వాత కూడా బ్రతికింపచేసే శక్తి కలిగినది ప్రార్థన జీవితం. మనం చూసినట్లయితే ఎండిన ఎముకలు అన్నీ కూడా దేవుని యొక్క మాట వినగానే అవన్నీ సజీవంగా లేవనెత్తబడ్డాయి. దేవుని యొక్క స్వరము వినగానే లేళ్లను ఈనయింప చేసేవి. దేవుని యొక్క స్వరం వినగానే చనిపోయిన లాజరు బయటికొచ్చాడు. దేవుని యొక్క స్వరము వినగానే దెయ్యములు పట్టినటువంటి దురాత్మల చేత పీడింపబడుతున్న వారు ఎందరో వాటన్నిటి నుంచి విడుదల పొందారు. సో, అంత గొప్ప శక్తి అనేది ఉన్నది ప్రార్థనలో. హల్లెలూయా! కాబట్టి మనకెలాంటి పరిస్థితులున్నా గూడా మనము ప్రార్థన మన కోసం మనం చేసుకోవాలి. ఇతరుల కొరకు కూడా మనము చేసే స్థితిలో ఉండాలి. నెక్స్ట్ ఇంకోటేంటంటే, బట్ జీసస్ సెడ్, లెట్ ద చిల్డ్రన్స్ కమ్ టు మీ. ఇక్కడ దేవుడు చెప్తున్నారు. అక్కడున్నటువంటి ఆ డిసేబుల్స్ అందరూ గూడా వాళ్ళు కలవరపడిపోయి వాళ్ళందరినీ గద్దిస్తున్నారు, తిడుతున్నారు. ఎందుకు పిల్లల్ని తీసుకొస్తున్నారు? తీసుకెళ్ళిపోండి అని చెప్పనని తిడుతున్నారు. అట్లా తిడుతున్నప్పుడు వాళ్ళు ఆహ్, మేబీ వాళ్ళనుకోవచ్చు, ఏంటి ఈయన మా దగ్గరికి రానివ్వట్లేదు, మా పిల్లల్ని దేవుని దగ్గరికి వెళ్ళనివ్వట్లేదు ఏంటని చెప్పనని వాళ్ళు అనుకోనుండొచ్చు. అప్పుడు జీసస్ ఏం చెప్తున్నారో తెలుసా? లెట్ ద చిల్డ్రన్ కమ్ టు మీ. ఆపొద్దు. మీరెందుకు ఆపుతున్నారు? ఆ చిల్డ్రన్స్ నా దగ్గరికి పంపండి అని చెప్పనని దేవుడు అంటున్నారు. మనము ప్రార్థన చేసేటప్పుడు మనం చేసిన పాపాలు ఎవరికన్నా చెప్తే, ఇంటాడులే నీ దేవుడు నీ ప్రార్థన ఇంక వినడు ఆయన నీ ప్రార్థన అని చెప్పనని అంటా ఉంటారు. సో, కానీ దేవుడు మాత్రం అలా కాదు. మనం ఎప్పుడు ప్రార్థన చేసినా మన ప్రార్థనకి దేవుడు సమాధానం ఇచ్చి మనల్ని ఆయన హక్కును చేర్చుకునేవాడు. డోంట్ స్టాప్ దెమ్. ఇక్కడ దేవుడు చెప్తున్నారు. వాళ్ళని ఆపొద్దు. మీరెందుకు ఆపుతున్నారు వాళ్ళని? డోంట్ స్టాప్ దెమ్. ద కి ద ఫర్ ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్ బిలాంగ్స్ టు దోస్ హూ ఆర్ లైక్ దిస్ చిల్డ్రన్. ఎవరైతే చిన్న పిల్లల వలె పరలోక రాజ్యము ఈ చిన్న పిల్లలకే ఇలాంటి వారిదే పరలోక రాజ్యము, ఈ చిన్న పిల్లల లాంటి వారిదే అనని దేవుడు చెప్తున్నారనమాట. అండ్ హి ప్లేస్డ్ హిస్ హ్యాండ్స్ ఆన్ దేర్ హెడ్స్ అండ్ బ్లెస్డ్ దెమ్ బిఫోర్ హి లెఫ్ట్. ఇంకా ఆయన చేతులు వారి మీద ఉంచి వాళ్ళని దేవుడు బ్లెస్ చేయడం అనేది జరిగింది. సో, మనం ఎప్పుడైతే మనం ఇతరుల కొరకు ప్రార్థన చేస్తామో, లేదంటే మన కోసం మనం ప్రార్థన చేసుకుంటామో, డెఫినెట్‌లీ దేవుడు బ్లెస్ అనేది మనము చూడడం అనేది చూస్తాం. దేవుని యొక్క బ్లెస్సింగ్స్ అనేది మన కళ్ళకి కట్టినట్టుగా మనము చూస్తా ఉంటామనమాట. కాబట్టి ఇక్కడ దేవుడు ఇంకొకటి చెప్తున్నారు. ఇలాంటి చిన్న పిల్లలదే పరలోక రాజ్యం అని ఆయన చెప్తున్నారు. కాబట్టి మనం గూడా చిన్న పిల్లల మనస్తత్వంతో ఉండాలి. అంటే మంచి చెడులు తెలియకోకుండా ఉండమని కాదు దానర్థం. చిన్న పిల్లల మనస్తత్వం అంటే వాళ్ళకి పాప పుణ్యాలు తెలీదు. సో, అట్లాగే మనం పాపము చేయని వారి వలె, పసిపిల్లల వలె మనము ఉండాలి అని చెప్పనని నేను ఈ మాట గురించి నేర్చుకున్నాను. ఇంకా ప్రార్థన అనేది మన జీవితాల్లో చాలా ప్రాముఖ్యమైనదని కూడా
నేను ఈ వర్స్ని బట్టి నేర్చుకున్నాను. ప్రార్థన. మహాగణుడ పరిశుద్ధుడైన మా తండ్రి నీకు వందనాలు. మీ ఘనమైన నామాన్ని బట్టి మిమ్మల్ని స్తుతించుకున్నామయ్యా. ప్రార్థనలో ఉన్న ప్రాముఖ్యతను, ప్రార్థనలో ఉన్నటువంటి గొప్పతనాన్ని ప్రభువైనా మాకు ఈ వాక్యం ద్వారా నేర్పించిన తండ్రి నీకు స్తోత్రాలు. ఆయా మనుషులు గద్దిస్తారు కానీ నీవు ప్రభు హక్కును చేర్చుకునే దేవుడు అని మాకు నేర్పించారు. అందును బట్టి వందనాలు. మీరే కృప చూపించి నడిపించినాను. యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రియాంక చెప్తావమ్మా? ఓకే. ప్రైజ్ ది లార్డ్.